తెలంగాణలో చాలామంది పేదలకు ప్రభుత్వమే భూములు ఇచ్చినట్లు మీరు వినే ఉంటారు. ఆ భూములు సాధారణంగా అసైన్డ్ ల్యాండ్స్ అంటారు. అసైన్డ్ ల్యాండ్స్ అంటే ఏమిటి, ఎవరికి ఇస్తారు, అమ్ముకోవచ్చా, ఇవన్నీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అసైన్డ్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వానికి చెందిన భూమిని పేదలకు, భూమి లేని రైతులకు, దళితులకు, గిరిజనులకు వంటి వర్గాలకు ఉచితంగా ప్రభుత్వం కేటాయింపు చేస్తుంది. ఎందుకు ఇస్తుంది అనంటే పేదల యొక్క జీవన ఉపాధి కోసం, వ్యవసాయం చేసుకోవడానికి, గృహ స్థలాల కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో ఈ భూములను అమ్మడానికి, బహుమతిగా ఇవ్వడానికి, లీజుకు ఇవ్వడానికి వీలు లేదు. కేవలం కేటాయించిన వ్యక్తి లేదా ఆయనకున్న వారసులు మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ భూములు పెట్టుబడిదారులకు లేదా భూస్వాములకు విక్రయిస్తే అవి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అయితే వీటి యొక్క చట్ట నిబంధనలు ఎలా ఉన్నాయంటే అసైన్డ్ ల్యాండ్స్ నియంత్రణ కోసం తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం ఎవరు ఈ భూమిని అమ్మినా లేదా కొనుగోలు చేసినా అది చెల్లదు. ప్రభుత్వం దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. అందువల్ల అసైన్డ్ ల్యాండ్స్ అనేది ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమి. దానిని అమ్మడం లేదా బహుమతిగా ఇవ్వడం చట్టవిరుద్ధం. ప్రతి పౌరుడు దీనిని గౌరవించాలి. పేదవారి హక్కులను కాపాడటంలో సహకరించాలి. పేదలకు ప్రభుత్వం కేటాయించిన భూమిని అమ్మినా, కొన్నా చట్టరీత్యా నేరం. ఇలాంటి వారిని ప్రభుత్వం ఎప్పటికైనా శిక్షిస్తుంది.